నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలనే వినియోగించుకుంటామన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన వారోత్సవాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 2025-26 నుంచి 6 ఏళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసినట్లు మంత్రి తెలిపారు. ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है. बहुत ही महत्वाकांक्षी, बहुत महत्वपूर्ण, बहुत ही एक गेम चेंजिंग स्कीम ये होने वाली है. राज्यों का सहयोग लिया जाएगा भरपूर इसमें. जिले के लेवल पे, ब्लॉक के लेवल पे और राज्य के लेवल पे गहन कंटिन्यूस मॉनिटरिंग की जाएगी. एनटीपीसी को 20,000 करोड़ रुपए तक का इन्वेस्टमेंट करने की छूट दी गई है. रिन्यूएबल एनर्जी में उनको एम्पावर किया गया है रिन्यूएबल एनर्जी में इन्वेस्टमेंट करने के लिए. एनटीपीसी की जो ग्रीन कैपेसिटी है 6 गीगावाट है अभी, इसको 26 गीगावाट करने का संकल्प इसमें है सम्मिलित और 2032 तक 60 गीगावाट करने का इसमें टारगेट रखा गया है. और एनटीपीसी की बहुत एफिशिएंटली काम इसमें हो रहा है. आज यूनियन कैबिनेट ने हमारे स्पेस के बहुत बड़े अचीवमेंट पर एक प्रस्ताव पारित किया है. आईएसएस से ग्रुप कैप्टन शुभांशु शुक्ला की वापसी पर मंत्रिमंडल ने एक बड़ा संकल्प पारित किया है. 15 जुलाई को भारत की अनंत आकांक्षाओं का प्रतिनिधित्व करते हुए ग्रुप कैप्टन शुभांशु शुक्ला अंतरिक्ष यात्रा से सकुशल धरती पर लौटे हैं. ये समूचे देश के लिए गर्व, गौरव और उल्लास का अवसर है. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. జల వివాదాలపై సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆవశ్యకతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే నీటిని బనకచెర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతం లబ్ది చేకూరుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఏ ఒక్క రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవడమే లక్ష్యమని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. సాస్కీ కింద అదనంగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి 2వ విడత నిధులను గ్రాంట్గా విడుదల చేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ ఉదయం
కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అలాగే అమరావతిలో జాతీయ జల క్రీడా శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నర్సరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలను డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. కాకినాడలో ఈరోజు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో P4 కార్యక్రమం అమలు తీరును సమీక్షించామని తెలిపారు. కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నారు? మన అందరం కడుతున్నాం. నువ్వు కూడా కడుతున్నావు. నువ్వు కట్టే ఇంటి ట్యాక్స్, GST ట్యాక్స్ అనేది కడుతున్నావు. అలాంటి వ్యక్తి ఆయనకేం దిక్కుదోయటంలా. ఎందుకంటే నేను యాక్చువల్గా సుపరిపాలన ఎక్కడ తిరిగినా ప్రజలు చెప్తున్నది ప్రశాంతంగా ఉంది సార్, పరిపాలన ప్రశాంతంగా. ఫస్ట్ అది చెప్తున్నారు, పరిపాలన ప్రశాంతంగా ఉంది, ఉన్నట్టుకుండా అది వచ్చేస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలు అందుతున్నాయి సార్. అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఈరోజు మా పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 మంత్ అందరినీ తిరగమన్నాడు. అందరూ తిరుగుతున్నారు, సమస్యలు తీసుకుంటున్నాం, మళ్ళా ప్రభుత్వానికి తెలియజేయమంటున్నారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు సుపరిపాలన జరుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజును విజయనగరం జిల్లా అశోక్ బంగ్లాలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుకు ఈ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తున్నారు. ఎందుకు అభినందిస్తారండి? అత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని, ఇది కదా. ఇప్పుడు అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు? అందులో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మరి అటువంటి మహా వ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్గా ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో. ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థి అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి ప్రతిభా పాఠవాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లరాళ్లపల్లిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిని వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఉందో ఈ రోజు మళ్ళా బాలయ్య బాబు గారి ఒక చొరవతో ఇక్కడ ఉన్న నాయకులు ఒక ఆలోచనతో మళ్ళా ఇండస్ట్రీ వచ్చేయాలి. టేక్ రోడ్ అవ్వచ్చు, చిరుమత్తూరు అవ్వచ్చు, విపాక్షి మళ్ళా పునః తీసుకొచ్చే విధంగా అవ్వచ్చు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బెంగళూరు కలిపినటువంటి నోట్లో కూడా ఎన్నో ఏరోస్పేస్ కార్యక్రమాలు, మడకసరిలో అప్పుడు మనకి డిఫెన్స్ ఇండస్ట్రీ రావటం, ఇవన్నీ కూడా మనకి ఉపాధి కల్పన, జీవన పరిమాణాలు పెరగాలి. ఏదైతే మేము చెప్పామో సూపర్ 6 అన్ని కూడా ఇప్పుడు ఇచ్చాం. ఇంకా ఈ చెప్పని కూడా బస్సు కూడా మా మహిళా మొత్తం ఉచితంగా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలనుకుంటే కూడా ఊరికైనా అలా ఇల్లు రావాలన్నా బంధువుల దగ్గర ఉచితంగా బస్సు వెళ్లే విధంగా ఆగస్టు 15 నుంచి ఇస్తా ఉన్నాం. ఆటో నడుపుకునే సోదరులకు కూడా డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం, నిరుద్యోగులకు ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, అయినప్పటికీ కూడా తప్పకుండా ఇచ్చిన. క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ భవానీ సింగ్ కుస్వాహా పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ రోజు ఆయన తనిఖీ చేసి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరగా వ్యాధిని గుర్తించడం, సరైన చికిత్స అందించడం అవసరమన్నారు. ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. Prime Minister, TB Mukt Bharat Abhiyan is going on. State team is also actively working on all fronts. Our activities are threefold, that we want to reach to the TB patient as earliest, and for this through handheld X-ray machines, and there's a NAT machine which examine the sputum. So through this we want to reach out to all the vulnerable population, which are more than 60-year-old patient, old TB patients, diabetic, smokers. So all this population we will try to reach out within 3-4 months, and the state is currently doing extremely good. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నేషనల్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. 30 పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుండి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం మంగళగిరి నియోజకవర్గం నుండి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేశారు. ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు చోరీలు తగ్గే అవకాశం ఉందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. విజయవాడలోని రైల్వే లోకో షెడ్లో రైల్వే కోచ్లో కెమెరాల ఏర్పాటును ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి రైల్వే కోచ్లో 4 డోమ్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji has recently made a landmark announcement about 74,000 coaches being fitted with CCTV cameras, and along with that 15,000 locomotives will be fitted with CCTV cameras. As this is a demo coach which we are showcasing to you. In each coach there will be 6 cameras, 6 dome type cameras at the entrance. Both the entrance, that makes it 4, and 2 in between to cover the pathway.
care will be taken that the privacy of the passengers is not violated. So that's why we have not kept it inside the cabins. Only the pathway will be covered. It will change the way of travel experience also. The passengers are concerned, it will give them a sense of security because a camera and a surveillance itself is. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళంలో మధ్యవర్తిత్వంపై న్యాయ అవగాహన ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ నెల జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలండి మీడియేషన్ మీద డ్రైవ్ ఉంటుంది. ఎందుకంటే కోర్టులో పరిష్కారం చేయాలంటే ఒక కేసును చాలా టైం పడుతుంది. సో టు హ్యావ్ ఏ వే అవుట్ టు దట్, అంటే ఆల్టర్నేట్గా కోర్టులో పరిష్కారానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా పరిష్కరించుకోవడానికి మీడియేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందండి. ఎస్పెషల్లీ పార్టీస్కు మీడియేషన్ ద్వారా వాళ్ళ డిస్ప్యూట్స్ని, కోర్టులో పెండింగ్ ఉన్న డిస్ప్యూట్స్ని తొందరగా సెటిల్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 90 రోజులు డ్రైవ్ జరుగుతుంది. మా జిల్లాలో 63 ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారండి. ఏ కేసులో రాజీ అయ్యే అవకాశం ఉందో ఆ కేసులో ఆ ట్రైన్ మీడియేటర్స్ పంపిస్తాము. అక్కడ మీడియేటర్స్ దే విల్ ట్రై టు బ్రింగ్ సెటిల్మెంట్ బిట్వీన్, అంటే ఆ ఇద్దరు పార్టీస్ మీద రాజీ కుదరదు. పాలకుల తప్పిదాల వల్లే మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పాలకులను ప్రశ్నిస్తే అబద్దపు కేసులు పెడుతున్నారన్నారు. గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని లోక్ అదాలత్ సభ్యులు టి జోగారావు సూచించారు. పార్వతీపురంలో ఈరోజు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది చట్టంలో ఒక భాగమని అన్నారు. రాజు చట్టం 1996 ప్రకారం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించే అవకాశం లభించిందన్నారు. భారత్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ కీలక భూమిక పోషించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి 97వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25లో 353.95 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించామన్నారు. బియ్యం, చేపలు, గోధుమలు, ఉద్యాన పంటల్లో ప్రధాన ఉత్పత్తిదారుగా భారత్ను నిలపడంలో ఐసీఏఆర్ పాత్రను కొనియాడారు. 3.9 मिलियन टन और 2000 to 13-14 3.9 मिलियन टन, लेकिन 2014 से लेकर 2025 तक ये बढ़ा 8.1 मिलियन टन पर ईयर. हरित क्रांति में जिसको हम कहते हैं देश की दिशा बदल दी कृषि की,
उससे 2.5 गुने से 3 गुने से ज्यादा उत्पादन बढ़ा है पिछले 10-11 सालों में। फ्रूट्स का, वेजिटेबल्स का 66 to 80 बढ़ा 1.3 मिलियन टन पर ईयर। फल और सब्जियां 80 से 90 2 मिलियन टन, 90 से 2000 6 मिलियन टन, 2000 से 2014 8.2 मिलियन टन, और उसके ऊपर अभी भी 7। ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో స్వదేశీకరమైన జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ పాక్ ఉపయోగించిన ఆ డ్రోన్లను చాలా వరకు స్వదేశీ సాంకేతికతతో నిర్వీర్యం చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రోన్లు ఒక మిలిటరీ సాధనంగా మారాయని వివరించారు. ఢిల్లీలో స్వదేశీకరణపై జరిగిన వర్క్షాప్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. Any damage to Indian military or civil infrastructure. Most of them were neutralized through a combination of kinetic and non-kinetic means, and some of them in fact could be recovered in almost intact conditions. We need to focus on combat in future in this particular lower airspace. The ability to use LEO satellites for control of USS, enhance communication and navigation services, and increase the range and functionality of drones manifold. Conventional drones. బీహార్ సమస్తీపూర్లోని సింధియా ఘాట్లో నాగపంచమి సందర్భంగా ప్రత్యేకమైన పాముల ఉత్సవం నిర్వహించారు. ఈ ప్రాచీన సంప్రదాయాన్ని 200 సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉత్సవంలో వందలాది మంది పాములు మెడలో చుట్టుకుని నృత్యం చేస్తూ ఊరేగించారు. సింఘియా బజార్లోని మాతా భగవతీ దేవాలయంలో పూజలతో ఈ మేళాను ప్రారంభమవుతుంది. అయితే అనంతరం ఢోల్, మృదంగాలు మోగిస్తూ భక్తి శ్రద్దలతో ఊరేగింపు నిర్వహిస్తారు. నలుమూలల నుండి పాములను సేకరించి సింధియా ఘాట్ వైపు సామూహిక ఊరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో వదిలివేస్తారు. పిల్లలు, పెద్దలతో పాటు మహిళలు కూడా ఈ పాముల ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. ఇలా పాములకు పూజ చేయడం వలన తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మేళాను తిలకించేందుకు బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. माता के आशीर्वाद से उसको सबकी प्राप्त होता है। सभी आदमी जाकर के वहाँ धूप धाप लवा और दूध चढ़ाते हैं, ये सब करते हैं। सभी आदमी अपना मन्नत को पूरा करते हैं। इसमें कोई डिमांड या मांग नहीं होता है। అస్సాంలోని మోరీగావ్లో శాంతను దేయూరి 7 ఏళ్ల క్రితం తన ఇంటి ఆవరణలో కేవలం 300 రూపాయలు పెట్టుబడితో పుట్టగొడుగు సాగును ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలోనే పుట్టగొడుగులను విక్రయించి 1000 రూపాయల లాభం పొందాడు. ఇదే ఆయన వ్యవసాయ ప్రయాణానికి బీజమైంది. మోరీగావ్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ విభాగం అందించిన శిక్షణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాల మద్దతుతో శాంతను తన పుట్టగొడుగు పెంపకాన్ని అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా మరికొంతమందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి ప్రభుత్వ మద్దతుతో శాంతను సాధించిన విజయం ఇప్పుడు గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నేటి నుంచి 90 రోజుల పాటు మీడియేషన్ ఫర్ ద నేషన్ కార్యక్రమంతో మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారంపై అవగాహన కల్పిస్తున్నామని జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ రోజు నిర్వహించిన మధ్యవర్తిత్వం అవగాహన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 3 నుంచి 4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా వీటిని పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని మనకు కొనియాడుతుంది. ఇప్పుడు దీంట్లో చూశారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు. ఈ సమస్యగా లిటిగెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలోని పాఠశాలలను సందర్శించారు. అభిమానులు ఇచ్చిన పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలల్లోని మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూరీలోని శ్రీ జగన్నాథుని రథోత్సవం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ ఉత్సవం
ఇప్పుడు నెదర్లాండ్స్కు చేరింది. అనాది కాలం నుండి పూరీ నగరంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఇప్పుడు యూరోప్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. పట్టణ వీధుల్లో దేవుడి రథాన్ని లాగుతూ సంగీతం, ఆనందభరిత నృత్యాలతో సాగిన ఈ రథయాత్రలో యూరోప్ ప్రజలు పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్ తన రష్యన్ ఆంక్షల ప్యాకేజీని ఆమోదించడంలో విఫలమైంది. జనవరి 1, 2028 నాటికి రష్యన్ గ్యాస్ దిగుమతులను దశల వారీగా నిలిపివేయాలనే ప్రత్యేక EU ప్రతిపాదనకు సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని EU విదేశాంగ ప్రతినిధి కాజా కల్లాస్ ప్రకటించారు. ఈ ఆంక్షలలో రష్యా నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్తో లావాదేవీలను కూడా నిషేధించాలని ప్రతిపాదించారు. ఇరాన్కు అనవసర ప్రయాణాలను నివారించాలని భారత పౌరులకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సమస్యల నేపథ్యంలో రాయబార కార్యాలయం ఈ ప్రయాణ సలహా జారీ చేసింది. ఇరాన్కు ప్రయాణాలు చేపట్టే ముందు పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపింది. ఇరాన్ నుండి భారత్కు తిరిగి రావాలనుకునేవారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలిలో నేటి నుంచి సెప్టెంబర్ 15 వరకు సాహసోపేత కార్యకలాపాలపై అధికారులు నిషేధం విధించారు. వర్షాకాలంలో ప్రమాదం ఎక్కువగా ఉండడంతో రివర్ రాఫ్టింగ్, రివర్ క్రాసింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసోపేత కార్యక్రమాలపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు పర్యాటకుల భద్రత కోసమే తీసుకున్న చర్యలని అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పర్యాటకులు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబస్లో విద్యార్థులకు చరిత్రపై అవగాహనను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. 12వ రాష్ట్రీయ రైఫల్స్కు చెందిన హలే మైదాన్ కంపెనీ ఆపరేటింగ్ బేస్ ఓ విశిష్టమైన క్విజ్ పోటీని బనీహాల్ ప్రాంతంలోని డాండ్రేపురా పాఠశాలలో నిర్వహించింది. ఈ పోటీ 2001 జులైలో జరిగిన ఇండియా పాకిస్తాన్ అగ్ర సదస్సుపై విద్యార్థుల్లో ప్రాంతీయ రాజనీతికి సంబంధించిన అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యపై అవగాహనను పెంపొందించడమే కాకుండా ఆర్మీ, ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని, బంధాలను బలోపేతం చేస్తాయని ఆర్మీ అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఈ ఉదయం 82,534 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ ఉదయమంతా దాదాపు నష్టాల్లోనే కొనసాగింది. ఇక మధ్యాహ్నం తర్వాత లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 82,784 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 63 పాయింట్ల లాభంతో 82,634 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 25,212 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.